హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి శెట్టి డిజైన్స్. చూడండి, ఇది మొత్తం ఒక శారీ అండి. దీనికి పళ్ళు ఇలా వచ్చింది. ఈ శారీ మొత్తం ఇలా డిజైన్ ఉందండి. చూడండి, ఇట్లా బనారస్ టైప్లో ఇలా డిజైన్ అయితే వచ్చింది. దీనికి బిగ్ బార్డర్ వచ్చిందండి. ఇలా ఇలా బిగ్ బార్డర్ అయితే వచ్చింది. అయితే దీన్ని లంగా బ్లౌజ్ స్టిచ్ చేయమని ఇచ్చారండి కస్టమరు. రేపు 26 జనవరి ఉంది కదా, ఆ రోజుకి పిల్లలకి కావాలి అని ఇదైతే డిజైన్ చేయమని ఇచ్చారు. ఈ పళ్ళు పాటుతో బ్లౌజ్ స్టిచ్ చేసి బ్లౌజ్ డిజైన్ చేస్తాను. ఈ శారీతో నేనైతే లంగా స్టిచ్ చేస్తానండి. అది ఎలా ఉందో చూడండి, ఓకేనా. ముందుగా పళ్ళు పాటనైతే నేను సపరేట్ చేసేస్తున్నానండి, ఎందుకంటే ఇది బ్లౌజ్కి యూజ్ చేస్తాను, ఓకేనా. ఇలా సపరేట్ చేసేసుకుంటే మనకు కటింగ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందండి. ఇలా ఇది బ్లౌజ్కి యూజ్ చేస్తా, ఓకేనా. ఇది ఎలా కటింగ్ చేస్తానో చూపిస్తాను. ఇప్పుడు ఈ శారీ ఉంది కదా, ఈ శారీని మనం ఫోల్డింగ్ చేసేసుకోవాలి. చూడండి, వీళ్ళు మనము దీంట్లో పళ్ళు పాటిని సపరేట్ చేసుకున్నాం కదా, శారీని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత వాళ్ళది మనం ఇప్పుడు లంగా బ్లౌజ్ కుడుతున్నాం కదండి, లంగా హైట్ ఎంత ఉన్నా లెహంగా ఏదైనా సరే హైట్ చూసుకోవాలి. నాకైతే ఇది 30 ఇంచెస్ ఉందండి వాళ్ళది మెజర్మెంట్ ప్రకారం. ఇప్పుడు ఇలా 30 ఇంచెస్కి అయితే పెట్టుకుంటున్నాను, ఓకేనా. కింద నుండి ఇలా 30 ఇంచెస్కి అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ వైపు ఓకేనా. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం 30 ఇంచెస్కి పెట్టాము కదా, ఇక్కడైతే ఒక మార్జిన్ వేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ పట్టి ఉంది కదండి, ఇక్కడ బార్డర్ ఉంది కదా, ఇక్కడ పట్టి లోపలికే వెళ్ళిపోయేటట్టుగా నేనైతే ఒకటి ఎక్స్ట్రా పట్టి పెడతాను. అది మనము 4 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. 4 ఇంచెస్ పెట్టుకుంటే మనకు ఇవి ఇంత పట్టి వస్తుందండి, 4 ఇంచెస్ పెట్టుకుంటే, ఓకేనా. ఇగో మనం 3 ఇంచెస్ పెట్టాలి అనుకుంటే ఇంత చిన్న పట్టి వస్తుంది, ఓకేనా. నేనైతే వాళ్ళు 3 ఇంచెస్ అయితే పెట్టమన్నారండి. అట్లా పెట్టమన్నప్పుడు మనము 3 ఇంచెస్ ఇక్కడ పట్టీకి పెట్టేసి పైన మనకి స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది కదా 1/2 ఇంచు, అలా ఒక 3.5 అయితే పెట్టుకుంటున్నాను, ఓకేనా. ఇక్కడ ఉంది కదా 3.5. ఇప్పుడు మనకు ఈ లంగా కటింగ్ అనేది అయిపోతుంది అన్నమాట. ఈజీగా ఉంటుందండి. చీరతో కుట్టినా బాగుంటుంది, సపరేట్ క్లాత్ అయినా బాగుంటుంది, పిల్లలకి ఏ విధంగా అయినా చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు అర్థమైంది కదా. మనకు వచ్చిన మెజర్మెంట్ ప్రకారం హైట్ ఇక్కడ వరకు వచ్చిందండి. పట్టీకి ఎక్స్ట్రా క్లాత్ ఎక్స్ట్రా మనము 3 ఇంచెస్ తీసుకున్నాము, 1/2 ఇంచ్ స్టిచ్లోకి వెళ్ళిపోతుందని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము, ఓకేనా. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నా కానీ మనకి అలానే వస్తుందండి. చూడండి, ఇగో 30 ఇంచెస్, ఇది 30 ఇంచెస్ హైట్ ఉంది నాది, అలా పెట్టేసుకున్నాను. 3 ఇంచెస్ అయితే పట్టీకి, 1/2 ఇంచ్ అయితే స్టిచ్కి, ఓకేనా, ఎక్స్ట్రా స్టిచ్కి. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా ఉన్న తర్వాత కటింగ్ చేసేసుకోవాలి. మెజర్మెంట్స్ అయితే తేడా ఏముండదండి, మన మెజర్మెంట్ ఇచ్చిన దాన్ని బట్టే మనం చూసుకోవాలి, ఓకేనా. చాలా ఈజీగా ఉంటుంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనం డిజైన్కి, ఇప్పుడు దీనికి ఈ పళ్ళు పాటుతో బ్లౌజ్ చేస్తున్నాను కదా, ఇక్కడ దీనికి పఫ్ హ్యాండ్ ఇస్తాను, బాబాలి హ్యాండ్. ఆ హ్యాండ్కి ఈ క్లాత్ని యూజ్ చేస్తాను, ఓకేనా. బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు ఇది అయిపోయింది కదా పెట్టికోట్ లంగాకి. దీని లోపల లైనింగ్ క్లాత్ ఎలా వేయాలో చూపిస్తాను. చూడండి, లైనింగ్ క్లాత్ని ఇలా డబల్ ఫోల్డింగ్ మీద వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనకు నడుము దగ్గర సైజ్ ఎంత ఉందో అంత అయితే ఇక్కడ మార్జిన్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ నాకు 11 ఇంచెస్ వచ్చింది, 11 వచ్చింది. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను, 12 ఇంచెస్. అలానే ఇటు మనకు ఆపోజిట్ వైపున కూడా పెట్టేసుకోవాలి. దీని హైట్ ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్కి 30 ఇంచెస్ ఉంది కదండి, ఇది 28 ఇంచెస్ పెట్టుకోండి, ఓకేనా. ఎందుకంటే మనకి లైనింగ్ క్లాత్ బయటకు వచ్చేసి కనబడుతుందండి, అందుకని, ఓకేనా.
చూడండి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, 12 ఇంచెస్. ఇప్పుడు ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఇట్లా క్రాస్ పెట్టుకోట్ మోడల్ వచ్చేస్తుంది మనకు. శారీస్లో పెట్టుకోట్ ఉంటుంది కదా, ఆ మోడల్గా ఇలా వస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత 2 పాయింట్స్ని ఇలా జాయిన్ చేసుకొని చూపిస్తాం. చూడండి మనం కటింగ్ చేసేసుకుంటే ఇలా వస్తుంది. మనం 28 పెట్టుకుందాం అనుకున్నాం కదా, చూడండి స్టిచ్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు ఇటువైపు కూడా మనము 28.5 అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు 28.5 పెట్టుకున్నప్పుడు ఇది 1 ఇంచ్ తక్కువ పెట్టుకోవాలి. ఎందుకు అంటే మనకి ఇప్పుడు ఇలా కరువు షేప్ లాగా వచ్చేస్తుంది కదా, అలా వచ్చినప్పుడు వన్ సైడ్కి బెండ్ కాకుండా ఉంటుందన్నమాట. 1 ఇంచ్ ఎక్స్ట్రా కటింగ్ చేసేసుకోవాలి. మార్కింగ్ తక్కువ పెట్టేసుకొని తక్కువ కటింగ్ చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు మన శారీ పెట్టుకోవడం మోడల్గానైతే ఇది వస్తుంది, చూపిస్తాం. మధ్యలో జాయింటింగ్ వస్తుంది కాబట్టి ఒకటైతే జాయింటింగ్ చేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనము పెట్టుకోట్కి లోపల జాయింటింగ్ చేసుకుంటే ఇంత గేరాతోనైతే లైనింగ్ అయితే రెడీ అయిపోతుంది మనకు. ఓకేనా. చూడండి చిన్నపిల్లలు కదా, బాడీ లంగా అని అంటారు కదండి, బాడీకి క్లాత్ వేయడానికి ఇలా కాటన్ క్లాత్ని అయితే తీసుకున్నాను నేను. ఇది సింగిల్ కాకుండా డబల్ వేద్దాం అనుకుంటున్నానండి. ఫ్రంట్ పార్ట్కి డబల్, బ్యాక్ పార్ట్కి డబల్. ఎందుకంటే కింద బనారసి క్లాత్ కొంచెం వెయిట్ ఎక్కువ అనిపిస్తుందండి. ఆ వెయిట్కి ఇది పిక్కులుకుపోతుందండి కుట్లలో నుండి. అందుకనే నేనైతే ఇలా డబల్ వేసుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు మనము బాడీ పార్ట్ని ఇలా చూసుకుంటున్నాము. నాకు బాడీ వచ్చేసి 9 ఇంచెస్ వచ్చిందండి. స్టిచ్చెస్తో సహా కింద స్టిచ్చెస్కి వేసుకుంటే 9.5. ఇలా 9.5 అయితే పెట్టుకున్నాను. ఇదేంటి హైట్. ఓకేనా. ఇది బాడీ హైట్. బాడీ లూజ్ 5.5 అంటే 11 ఉందండి. 11 ఇంచెస్ హాఫ్ మనకు 5.5 అవుతుంది. ఓకేనా. 5.5 ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నానండి నేను మార్జిన్స్కి. మనం పక్కన క్లాత్ వదిలేస్తాం కదా, దానికన్నమాట ఇది ఎక్స్ట్రా. ఓకేనా. వీళ్ళు స్టిచ్ చేసిన బ్లౌజులు స్టిచ్ చేసినవి లేవనేసి ఇలా రెడీమేడే ఇచ్చారండి. చూడండి ఇప్పుడు మనకు మెయిన్ లంగా బ్లౌజ్ అంటే మెయిన్ బ్లౌజ్కి ఇంతే నెక్ పెట్టమని చెప్పారండి వాళ్ళు. చూడండి ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఇప్పుడు ఇంతే నెక్ ఉంది. ఇప్పుడు మన బాడీకి కూడా ఇంతే నెక్ పెడితే ఇది లోపలిది బయటకు కనిపించే ఛాన్స్ ఉంటుంది కదండి. ఇది ఒక 1 ఇంచ్ కిందకి దింపేస్తాను. ఓకేనా. ఇది షోల్డర్ అండి. ఈ షోల్డర్ని కూడా ఈక్వల్గా దీనంతే పెట్టేసుకొని నేనైతే స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఈజీగా ఇదే మెజర్మెంట్స్తోనైతే ఇలా చేసుకుంటున్నాను. చూడండి చూడండి మనకు నెక్ నుండి షోల్డర్ వరకు 4.5 వచ్చిందా. ఇప్పుడు మనకి ఇది ఇక్కడ నుండి చంక డౌన్ కూడా 4.5 వచ్చింది. ఇలా ఈక్వల్గా వస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి పిల్లలది బ్లౌజ్. ఇది బాడీ పార్ట్ అనమాట. బ్లౌజ్కి కూడా మనం ఇలానే తీసుకుంటాం. చూడండి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, దీని నుండి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే బాడీ కొంచెం పెద్ద పెట్టుకుందాం అనుకున్నాం కదా మనం. అలా ఇలా పెట్టుకున్నప్పుడు ఇది ఈక్వల్గా కాకుండా కొంచెం ఒక 1/2 ఇంచ్ బయటకైతే మార్జిన్ వేసుకోవాలి ఇలా. ఎందుకంటే కొంచెం వెడల్పు ఎక్కువ వస్తుందండి. నెక్ బయటకి కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట. బాడీ లంగాలు కుట్టినప్పుడు ఇలా యూజ్ అవుతుందండి. చూడండి ఇది 1 ఇంచ్ అయితే ఇలా పెట్టేస్తున్నాను. ఆర్మ్ రౌండ్కి చిన్నపిల్లలు కదా, జారిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా చూసారు కదా. చూడండి ఇది హైట్ 9.5 ఉంటుంది. ఇది మనకు ఫ్రంట్ పార్ట్. ఇంకొక విషయం అండి, ఇప్పుడు మనం ఇక్కడ స్ట్రైట్గా తీసుకున్నాం కదా, అలా తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే లోపలికి మార్జిన్ ఇట్లా మార్కింగ్ పెట్టేసుకొని దీనిలోకి చూడండి, దీంతో నేను స్టిచ్ చేసేసుకుంటున్నాను లైన్. ఇలా పై వైపున ఒక లైన్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి ఇక్కడ ముడతలు అనేవి రావు.
ఓకేనా. ఇలా ఇది ఎక్స్ట్రా క్లాత్ మనము ఎక్స్ట్రా కుట్ల కోసం పెట్టాం కదా. ఇది ఫ్రంట్ పార్ట్. ఓకేనా. దేనిది దానికి షోల్డర్ ఇలా పెట్టేశాక ఫ్రంట్ పార్ట్నే మనకు 2 పార్ట్స్ వచ్చేసాయి. ఈ షేప్ అయితే ఏర్పడుతుంది కదండి. మిడిల్లో సైడ్స్కి కొంచెం తగ్గినట్లుగా ఇలా ఉంటే మనకు నీట్గా వస్తుంది అనమాట. ఇవి జాయింటింగ్ చేసి ఒకదానిపైన ఒకటి పెట్టి జాయింటింగ్ చేసేసి ఎలా స్టిచ్ చేయాలో కూడా చూపిస్తాయి. ఇది ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం స్టిచ్ చేసుకోవాలనుకుంటాం కదా. కటింగ్ యాస్టీస్గా ఇలానే మనము తీసుకొని డబల్ ఫోల్డింగ్ పైన దీన్ని ఇలా పెట్టేసుకొని, ఫోల్డింగ్ మన వైపు ఉంటేనే నెక్ మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి. లేకపోతే నెక్ కట్ అయిపోతుంది. ఇక్కడ సైడ్ పెట్టుకుంటే కట్ అయిపోతుంది. మన బ్యాక్స్ పెట్టుకోవాలన్నప్పుడు ఇక్కడ సైడ్ పెట్టాలి. మామూలుగానే స్టిచ్ చేస్తామని అనుకున్నప్పుడు మాత్రం ఇదే ఓకే అండి. ఇలానే చూడండి యాస్టీస్గా ఇది ఎలా ఉందో అలా అయితే మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ చూసుకుందాం. ఫ్రంట్ బ్యాక్ చూడండి, ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉన్నాయండి నెక్కులు. అదేవిధంగా మనం ఇదే నెక్కుని ఇలానే పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకుందాం. ఎందుకంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేశాను కదా, మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇప్పుడు నెక్కులు అయితే ఈక్వల్గా ఉన్నాయి కదా. అసలు మనం అది ఎలా గుర్తుపట్టాలి అని అన్నప్పుడు చంక రౌండ్ తీసుకుంటాం కదా, అలాంటప్పుడు ఇలా రాసి పెట్టుకుంటే మనకైతే ఈజీగా ఉంటుందండి. చూపిస్తాను చూడండి. ఈజీగా కుట్టుకోవచ్చండి. కొత్త వారైనా ట్రై చేయొచ్చు, కుట్టుకోవచ్చు. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇవి బాడీకి వేయడానికి. ఇప్పుడు దీనికి తేడా ఇప్పుడు సేమ్ ఉన్నాయి, నెక్స్ట్ సేమ్ ఉన్నాయి, అంత మెజర్మెంట్స్ అంతా సేమ్ ఉంది కదా. ఇక్కడ మాత్రము మనము ఇలా చూడండి, ఇలా 1/2 ఇంచు లోపలికి లోతుగా తీసుకుంటాం అన్నమాట. ఓకేనా. కటింగ్ చేసేసుకోవాలి. దీన్ని ఇలా కట్ చేసుకుంటే మనకు ఇది బాడీ కోసం వేస్తున్నాం కాబట్టి ఎక్కువ కట్ చేయట్లేదండి. లేకపోతే బ్లౌజ్కి అయితే కరెక్ట్గా 1/2 ఇంచ్ అయితే తీసేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు లంగాకి సంబంధించింది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ చూసుకుందాం. చూడండి, బ్లౌజ్ వాళ్ళు స్టిచ్ చేసినవి లేవనేసి రెడీమేడ్ బ్లౌజ్ని అయితే సైజ్కి ఇచ్చారు. ఇది కొంచెం లూజ్ ఉందండి పాపకి ఆల్రెడీ. చూడండి, ఇటు 1.5 ఎక్స్ట్రా, ఇటు 1.5 ఎక్స్ట్రా అయితే నేను ఉంచుకుంటున్నాను. 17.5 అయితే వచ్చిందండి. ఈ 17.5లో హాఫ్ వేయాలి. హాఫ్ వేస్తే మనకు 8:45 అవుతుందండి. చూడండి, 9 ఇంచులకైతే ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ ఉంది 9:15. ఇది వెడల్పు అండి. ఓకేనా. ఇది 9:15 వచ్చింది. హైట్ చూసుకుందాం. ఈజీగా చూపిస్తానండి. కొత్త వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. మన ఛానల్ అయితే తప్పకుండా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి, ఇప్పుడు పైన స్టిచ్తో సహా చూస్తే మనకు ఈక్వల్ ఇప్పుడు 14 వచ్చిందండి. 14 అంటే పైన స్టిచ్ కింద స్టిచ్చింగ్ పోను 14 అనమాట. 14 అంటే వాళ్ళు 2 ఇంచెస్ ఎక్కువ పెట్టుకోమన్నారు. హైట్ 2 ఇంచెస్ ఎక్కువ పెట్టమన్నారండి. మనకి ఇక్కడ 14 అంటే 16 ఇంచెస్ పెడితే దీనికి ఈ బ్లౌజ్ సరిపోతుంది అనమాట. ఓకేనా. 2 ఇంచెస్ ఎక్స్ట్రా కుట్లతో సహా నేను కౌంటింగ్ అయితే చేశాను. మీరు కూడా అలానే చేసుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారనమాట. ఇప్పుడు ఇలా వచ్చింది కదా. ఇలా వచ్చిన దానికి నెక్ వీళ్ళు ఇంతే పెట్టమన్నారండి సైజు. చూడండి, ఈ బ్లౌజ్ సహాయంతోనే అయితే మనము ఇలా డిజైన్ అయితే చేసుకోవచ్చు. 1/2 ఇంచు లోపలికి పెడుతున్నా, గమనించారా. 2 ఇంచెస్ అయితే సరిపోతుందండి పిల్లలకు. మరీ జారిపోయినట్లుగా అయిపోతుంది నెక్. ఓకేనా. ఇక్కడ కూడా 1/2 ఇంచు పైనకే పెట్టేస్తున్నా.
ఈ షోల్డర్ కొంచెం ఎక్కువ ఉందండి, వాళ్ళు తగ్గించి పెట్టమన్నారు, అందుకనే కొంచెమే ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఇంతవరకు మనకు సరిపోతుంది బ్లౌజ్కి. స్టిచ్చెస్ చేసేటప్పుడు నేను మళ్ళీ చూసుకుంటాను, ఓకేనా. చూడండి మెజర్మెంట్స్ మనకి ఇంతకుముందు చూసాం కదా, ఇప్పుడు ఇక్కడ 5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. టేప్తో సహా ఇట్లా కూడా చేసుకోవచ్చు, ఓకేనా. ఇది ఇలా వచ్చింది కదా, టర్నింగ్ దగ్గర కొంచెం బయటకు అయితే పెట్టుకొని కటింగ్ చేసేసుకుంటున్నాను. ఓకేనా, 1 ఇంచ్ సరిపోతుందండి చిన్నపిల్లలకి. ఈజీగా అయితే చూపిస్తున్నానండి, మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారని. చూడండి, వాళ్ళు నెక్ డిజైన్ ఏం చెప్పలేదండి నాకు, మీకు నచ్చింది పెట్టేసేయని చెప్పారు. ఇప్పుడు ఇలా రౌండ్ పెట్టుకున్నాం కదా, రౌండ్ కాకుండా దీన్ని ఇలా స్టార్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇలా ఇదే స్కేల్తో కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు ఈ నెక్కి, ఓకేనా. చిన్నగా ఇలా కరువు షేప్ ఇచ్చేసి ఇప్పుడు రౌండ్గా ఉన్న నెక్కునే చేంజ్ చేశాను, చూసారా. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇక్కడ నుండి ఇక్కడ చిన్న ఒక కరువు తిప్పాను, మళ్ళీ ఇక్కడ కూడా ఒక కరువు తిప్పాను. దానితో మనకు నెక్ డిజైన్ అయితే చేంజ్ అయిపోయింది. ఇది ఎలా వచ్చిందో కటింగ్ చేసి చూపిస్తాను చూడండి. కొంచెం తేడా ఉంటుందండి, కానీ బాగుంటుంది. మరీ రొటీన్గా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి నెక్ సేమ్. ఇప్పుడు మెజర్మెంట్స్ ఇక్కడ బ్యాక్ అని ఇచ్చాను కదా, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అని రాస్తున్నాను చూడండి. ఇది ఇలా వచ్చింది నెక్, కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇలానే బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ చేసేసుకుందాం. సైడ్స్కి హ్యాండ్స్కి వేయచ్చు లైనింగ్. బ్యాక్ పార్ట్ని ఇలా, ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని మార్జింగ్ అయితే ఇచ్చేసుకున్నానండి నేను. ఇక్కడ ఒక రౌండ్ నెక్ మాత్రమే చేంజ్, అంతా యాస్టీజ్గా ఓకే అండి. చూడండి, మనకు ఇక్కడ బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది, ఓకేనా. చిన్నపిల్లలకి షోల్డర్స్ పడిపోతే బ్లౌజ్ అంత పర్ఫెక్ట్గా సెట్ కాదండి. ఈజీ మెథడ్లోనైతే ఉంటుంది కటింగ్ స్టిచ్చింగ్. తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. చూడండి, ఇప్పుడు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ లైనింగ్ క్లాత్ని ఇలానే వేసేసి కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇవన్నీ ఏవి కటింగ్ చేయొద్దండి. ఇప్పుడు మనం డైరెక్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ క్లాత్ని జాయింట్ చేస్తాం కదా, అప్పుడైతే కటింగ్ చేసేసుకుందాం, ఓకేనా. ఈ జాయింటింగ్ని మాత్రమే విడదీయండి. ఇప్పుడు దీంట్లో మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసింది పళ్ళు క్లాత్లో, ఓకేనా. హ్యాండ్స్ డిజైన్ హ్యాండ్స్ చేద్దాం. చూడండి, నేనైతే బాహుబలి హ్యాండ్స్ అయితే పెడదాం అనుకుంటున్నానండి. వాళ్ళ హ్యాండ్ కుచ్చు 4 ఇంచెస్ పెట్టమన్నారండి. 4 ఇంచెస్ పెట్టమన్నప్పుడు కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు మొత్తం 5 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను నేను. ఇది డబల్ ఫోల్డింగ్ మీద ఉంది చూడండి, మన వైపు జాయింటింగ్ ఉంది. 5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మనకి దీనికి హ్యాండ్స్ కొలత అయినా ఏం లేవు కదండి. చంక రౌండ్ని చూసుకోవాలి. ఇలా చంక రౌండ్ ఎంత వచ్చిందండి, ఇక 6.25 వచ్చింది. 6.25 అంటే చూడండి, ఇక్కడ నుండి 6.25కి 2 ఇంచెస్ కలుపుకుంటే మన కుట్లలోకి వెళ్ళిపోతుంది. ఈ ఎక్స్ట్రా 5.5 ఇంచెస్ ఉంది కదా, అది మనకు బాహుబలి హ్యాండ్కి కుచ్చులు వస్తాయి అన్నమాట. అందుకని అలా పెట్టుకున్నాను, ఓకేనా. ఇప్పుడు ఇది మొత్తం క్లాత్ మనకు ఒక హ్యాండ్కి అయితే యూజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా,
పెట్టినప్పుడు మనము 5 ఇంచెస్ అయితే ఇలా ఉంది కదండి, ఇక్కడ 1.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మనకు పఫ్ లేవాలి కదా, పఫ్ లేవాలి అని అన్నప్పుడు ఇలా పెట్టుకున్నాను. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుండి మనం మెజర్మెంట్స్ అయితే స్టార్ట్ చేసుకుందాము. ఇక్కడ 2.5 పెట్టుకుంటున్నానండి, చిన్నపిల్లలు కదా, చంక డౌన్కి 2.5 పెట్టుకున్నాను. ఇక్కడ 2 ఇంచెస్కి పెట్టేసుకొని దీని నుండి దీనికి ఇలా చూడండి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ తిప్పేసాం కదా, ఎక్స్ట్రా క్లాత్ ఇక్కడే ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్కి ఇక్కడ మనం క్లాత్ ఎక్కువ పెట్టుకున్నాం కదా, దీనికి ఇక్కడ నుండి దీంట్లోకి కలిపేసుకోవాలి. ఓకేనా. ఇలా డౌన్ ఈ పఫ్ అనేది లేస్తుంది అనమాట. ఓకేనా. మనకి ఈ బాహుబలి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అర్థమైంది కదా. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ 5 ఇంచెస్ పెట్టి ఇక్కడ నుంచి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో అలా తీసుకున్నానండి. మనకి చాలా నీట్గా వస్తుంది, పఫ్ కరెక్ట్గా వచ్చేస్తుందండి, చాలా బాగుంటుంది కూడా. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు మనకి హ్యాండ్స్ కటింగ్ కూడా కంప్లీట్. ఓకేనా. ఇలా ఇప్పుడు దీన్ని మనకి ఇక్కడ క్లాత్ మిగిలింది అన్నాను కదా, ఆ క్లాత్కి పెట్టేసుకొని కటింగ్ చేసుకుందాం. చూడండి, బ్లౌజ్కి ఏ లైనింగ్ వేస్తున్నానో నేనైతే అదే లైనింగ్ వేస్తున్నాను. దీంతోనే మనకి 2 హ్యాండ్స్ వచ్చేసాయి, ప్లస్ ఈ బార్డర్ కూడా మనకి యూజ్ అవుతుంది. ఓకేనా. ఈ మిగిలిన క్లాత్ కస్టమర్ వాళ్ళది కస్టమర్కి ఇచ్చేస్తానండి, నేను ఎవరి క్లాతులు వాళ్ళకి ఇచ్చేస్తాను. చూడండి, ఈ బార్డర్స్ కూడా మనం ఇక్కడ కింద పట్టి వేయడానికి యూజ్ అవుతుంది. హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనకి బ్లౌజ్ పార్ట్, లంగా పార్ట్ అవన్నీ తెలిసాయి కదా. కాజా పట్టు, ఉక్స్ పట్టి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనము లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసి పెట్టుకున్నాం కదండి, దానినైతే మనం ఇలా ఫోల్డింగ్ చేసి కిందకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అయితే పెట్టుకుందాం. ఇలా లైనింగ్ క్లాత్ కింద వైపు కొంచెం పెద్దగానే పెట్టుకోవాలండి, పట్టిలాగా. ఇది శారీ పెట్టుకోవటం ఏ మోడల్ ఉంటుందో ఆ మోడల్ వస్తుంది. నడుము దగ్గర ఉబ్బెత్తుగా కనిపించదండి, ఎందుకంటే దీనికి కుచ్చులు రావు. మనకి పైన అంబ్రెల్లా షేప్ లాగా వచ్చేస్తుంది, కిందకి క్రాస్ లంగా ఉంటుంది కదా, ఆ మోడల్ ఉంటుంది అన్నమాట. ఇది ఈ విధంగా మనం డ్రెస్లోకి, లంగాలోకి, లెహంగాలోకి దేనికైనా మస్తు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. చూడండి, ఇది ఒక పార్ట్కి మిడిల్లో జాయింటింగ్ వస్తుందండి, ఎందుకంటే మనము ఫోల్డింగ్ చేసినప్పుడు ఒక పార్ట్కి జాయింటింగ్ వస్తుంది, ఒక పార్ట్కి జాయింటింగ్ రాదు. అందుకని మనమే ఇలా మధ్యలో జాయింటింగ్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇలా జాయింటింగ్ చేసిన తర్వాత మళ్ళీ కింద వైపున ఒక స్టిచ్ అయితే పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా మళ్ళీ కింద వైపున ఇలా స్టిచ్ పెట్టేసుకుంటే మనకి ఇది కంప్లీట్ అయిపోతుంది. చూడండి, మనం ఏ పార్ట్ ఆ పార్ట్కి వచ్చేసింది కదా, ఈ 2 పార్టులని కూడా కలిపేసి ఒక స్టిచ్ అయితే పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకు ఈ లంగా కుట్టినప్పుడు ఒకటే సైడ్గా కుట్టొస్తుందండి, జాయింటింగ్ ఉంటుంది కదా, అందుకని ముందుగానే ఈ లైనింగ్ క్లాత్లను కూడా జాయింటింగ్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఇది మొత్తం ఒకలాగా అయిపోతుంది. చూడండి, ఈ బార్డర్ దగ్గర నుండి నేను 3 ఇంచెస్ పట్టి పెడదాం అనుకున్నాను కదా, బార్డర్ దగ్గర నుండి 1.5 ఇంచ్కి అయితే చూసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, లైన్ దగ్గర నుండి ఆ స్టిచ్ వేసేసామనుకో మనము లోపల పట్టి పెట్టింది కూడా ఎవరికి తెలియదండి. ఇది రాంగ్ సైడ్ పెట్టేది, రాంగ్ సైడ్ ఇలా పెట్టుకుంటే మనకు పైన వైపున అసలు పట్టి పెట్టింది కూడా ఎవరికి తెలియదండి, అంత నీట్గా ఉంటుంది. ఈ విధంగా అయితే పట్టి పెట్టండి. ఓకేనా. ఇలా పెడితే చాలా బాగుంటుంది, పైన కనిపించదు. ఎప్పుడైనా చిన్నగా అనిపించినప్పుడు మళ్ళీ ఈ కుట్టు తీసేసుకుంటే సరిపోతుంది మనకి. ఓకేనా. ఇది 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఇలా ఒక కుట్టు అయితే పెట్టేస్తున్నాను అండి. చూడండి, ఇలా పట్టి పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, ఇలా పట్టి పెట్టడం అయిపోయిన తర్వాత ఇలా తప్పకుండా టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా
ఇలా టాప్ స్టిచ్ వేయడం వల్ల మనకు పట్టి పెట్టింది కూడా కనిపించకుండా నీట్గా ఉంటుంది. చూడండి, అసలు మనకు పట్టి పెట్టింది కూడా ఏం కనిపించట్లేదు. చూడండి, నీట్గా ఉంటుంది. ఈ పట్టి లోపల వైపున ఇలా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇలా మొత్తం ఇలానే పట్టి టాప్ స్టిచ్ అయితే వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, నేనైతే ఇలా ఈ ఫోర్క్ స్పూన్తోని రీల్స్ ఎలా పెట్టుకుంటున్నానో చూడండి. ఈక్వల్గా వస్తాయండి, బాగా వస్తాయి. అన్నీ సేమ్ మెజర్మెంట్స్తో వస్తాయి మనకు. చూడండి, మనకు ఏది కంఫర్ట్ ఉంటే దానితోనే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా మనం కుచ్చులు పెడతాం కదా, ఇది ఇలానే ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా మనం ఇక్కడ ఫోల్డింగ్ చేసినప్పుడు పైన సేమ్ మెజర్మెంట్స్ చూసుకొని లోపల వైపు క్లాత్ ఎక్కువ పెట్టేసేయాలండి. ఇక్కడ వరకు వచ్చేస్తుంది చూడండి. అలా వస్తే మనకు కుచ్చులు అనేటివి పెద్దగా ఉంది కదండి క్లాత్, అలాంటప్పుడు మనకు కుచ్చులు నీట్గా వస్తాయి. చూడండి, నేను మొత్తం కుచ్చులు దీనితో ఇలానే పెట్టుకుంటున్నాను. కొత్త వరకు అయితే చాలా యూజ్ అవుతుందండి. పైన మెజర్మెంట్స్ చూసుకొని మనం కింద వైపున పెట్టేసుకుంటే సరిపోతుంది. క్లాత్ని లోపలికి ఎలా పెట్టేసుకొని ఒకేసారి అన్ని కుచ్చులు పెట్టేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా వస్తున్నాయి కదా. తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఎలా ఉందో, మీరు ఎలా కుడుతున్నారో తెలుస్తుంది కదా. ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుందండి. చూడండి, ఈజీగా ఉంటుందండి ప్రాసెస్. నేనైతే ఫైనల్గా ఇలా చూడండి ఎంత బాగా వచ్చాయి కదా ఇవి. ఇలా మనము కుచ్చులు పెట్టేసాం కదండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ క్లాత్ని జాయింటింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇలా సెట్ చేసుకుంటూ రాంగ్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ ఉండేట్టుగా చూసుకొని ఈ లైనింగ్ క్లాత్ని అయితే జాయింటింగ్ చేసేసుకోవాలి. ఇలా టోటల్గా ఇలా లైనింగ్ క్లాత్ అయితే జాయింటింగ్ చేసేసుకున్నాము. ఇప్పుడు బాడీ పార్ట్ స్టిచ్ చేసుకొని చూద్దాం. చూడండి, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్, ఈ బ్యాక్ పార్ట్ ఓపెన్ చేయాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్లో ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కదా. ఇలా ఇక్కడైతే జాయింటింగ్ ఫస్టే పెట్టేసుకున్నానండి షోల్డర్ పైన. అలానే మనం డబల్ వేస్తున్నాం కదా, ఈ పార్ట్ను కూడా అలానే ఒక స్టిచ్ అయితే చేసేసుకుందాం. ఓకేనా, దీనిపైన మనం ఇలా క్లాత్ పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకుందాం. ఇలా స్టిచ్ వేసిన తర్వాత మనము ఈ రెండు క్లాతులని జాయింటింగ్ చేసేసుకుంటే ఈ స్టిచెస్ ఏం ఏర్పడకుండా మనకు నీట్గా వచ్చేస్తుందండి. చూడండి, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఒకటి రైట్ సైడ్ పెట్టాలి, ఒకటి రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది రైట్ సైడ్ పెట్టాను, అలాంటప్పుడు దీన్ని రాంగ్ సైడ్ పెట్టాలి. ఓకేనా, అర్థమవుతుందా? ఒకటి రైట్ సైడ్ పెట్టాలి, ఒకటి రాంగ్ సైడ్ పెట్టాలి. ఇలా ఇలా పెట్టిన తర్వాత నెక్ దగ్గర నుండి ఒక పావు ఇంచ్ అంత గ్యాబుతో ఒక స్టిచ్ అయితే నెక్ చుట్టూరా వేసేస్తున్నాను. మనకు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి వేరే స్టిచ్చెస్ ఏం పెట్టేది ఏముండదండి. దీన్ని ఉల్టా తీసేస్తే సరిపోతుంది. చూడండి, ఈ షోల్డర్ జాయింటింగ్స్ ఒకే దగ్గర వచ్చేట్టుగా చూసుకొని ఒక స్టిచ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ఈ చంక రౌండ్లు ఉన్నాయి కదా, ఇవి కూడా అలానే మనం మెజర్మెంట్స్ చూసుకొని మార్కింగ్ పెట్టుకోవాలండి. ఇక్కడ స్టిచ్ ఉంది కదా, దీని నుండి 1.5 అలా ఉంటే సరిపోతుందండి మనకు. ఇలా పెట్టుకొని ఒక స్టిచ్ అయితే పెట్టేసుకోవాలి. ఇది సన్నగానే ఉండాలండి, ఎందుకంటే షోల్డర్ పైన మనకి బాడీకి బయట కనిపించకుండా ఉంటుందన్నమాట. 1.5 ఉంటే సరిపోతుంది చిన్నపిల్లలకే కదా. ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా అలానే ఇలా ఇటువైపు కూడా 1.5 ఇంచ్ ఉంచేసుకొని ఒక స్టిచ్ అయితే పెట్టేసుకుందాం.
ఇది చాలా బాగుంటుందండి. మనం ఈ సైడ్స్ క్లోజ్ చేసే పనేమీ లేకుండా డైరెక్ట్గా తీసేయచ్చు. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, ఈ ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువ ఉండకుండా పావు ఇంచు ఉండేంత చూసుకొని తీసేసుకొని ఈ చుట్టూరా ఇలా చిన్న చిన్నగా కట్స్ అయితే పెట్టుకోవాలండి. చూడండి ఈ చంక ప్లేస్లో రౌండ్స్ తిరిగే దగ్గర ఇక్కడ ఎక్స్ట్రా ఉంది చూడండి క్లాత్. అలానే నెక్ చుట్టూరా కూడా ఇలా చిన్న చిన్నగా పెట్టుకుంటూ వెళ్ళాలండి. ఇలా పెట్టడం వల్ల ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదండి, దీంట్లో నుండి వేలు పెట్టేసి ఈ క్లాత్ని మనము దీనిలో నుండి ఇలా లోపలికి పంపించేయాలి. ఒకవైపున పంపించేస్తే మనకు ఈ క్లాత్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఓకేనా? చూపిస్తాను చూడండి అటువైపు నుండి ఇటువైపుకి నేను క్లాత్ని అయితే లాగేశాను. అలా మొత్తం లాగాక మనకు ఒక పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఎలా వచ్చిందో చూడండి. ఇలా కుట్లు ఏం కనిపించకుండా మనకు లోపలికి వెళ్ళిపోతుంది, నీట్గా ఉంటుంది. చూడండి ఇక్కడ కూడా స్టిచ్చెస్ కనిపించవు, ఈ చుట్టూరా కూడా స్టిచ్చెస్ కనిపించవండి. మొత్తం ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇది ఎలా తీసానో చూపిస్తాను మళ్ళీ ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది ఇలా బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ చివరి ఉంది కదా ఈ మూలని లోపలికి ఇలా ఈ గ్యాప్లో నుంచి మనము ఇటువైపుకు ఒక వేలుతో ఇటు నెట్టాలండి. చూడండి ఇప్పుడు వేలుతో నేను ఇట్లా అనేస్తాను, వస్తుంది. ఇది చిన్నపిల్లలది కదండి, ఇలా స్పేస్ ఎక్కువ లేదు, అందుకనే మనకు లేట్ అవుతుంది. ఓకేనా? వచ్చేసింది చూడండి. ఇది బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దేనిది దానికి సపరేట్గా కుట్టుకుంటే ఇక్కడ షోల్డర్ పైన ఎక్కువ తక్కువ వస్తుంది అయ్యో అనే ప్రాబ్లం ఏం లేకుండా, ఇక్కడ స్టిచ్చెస్ కనిపించవు, ఇక్కడ స్టిచ్చెస్ కనిపించవు, ఎక్కడ ఏమి కనిపించకుండా అసలు చాలా నీట్గా ఉంటుందండి బ్లౌజు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. మనం ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? చూడండి నేనైతే టాప్ స్టిచ్ అయితే ఇలా వేసుకుంటున్నాను. మనకు బ్యాక్ సైడ్ హుక్స్ వస్తాయి కదండి, అందుకనే దాన్ని అలా వదిలేసి దీన్ని అయితే ఇలా టాప్ స్టిచ్ అయితే వేస్తున్నానండి. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ చేయండి ఈ ఐడియా ఎలా ఉంది అనేది. మనకు ఇక్కడ షోల్డర్ దగ్గర హెచ్చు తగ్గులు రాకుండా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈక్వల్గా వస్తుందండి, బాగుంటుంది. చూడండి టాప్ స్టిచ్ వేసిన తర్వాత లుక్ ఎంత బాగా కనిపిస్తుంది కదా. అలానే ఇటు చంక ప్లేస్లలో చంక రౌండ్ దగ్గర కూడా ఇలా పెట్టేస్తే మనకు సరిపోతుంది. ఓకేనా? చూడండి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో ఇలా డాట్స్ అయితే వేసుకుంటున్నానండి చిన్నగా. తప్పకుండా డాట్స్ వేసుకోవాలండి, ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇలా. ఓకేనా? చూడండి ఇప్పుడు మనం ముక్స్ పట్టి కాజా పట్టి వేయాలి. కాజా పట్టి అయితే నేను లెఫ్ట్ సైడ్లో పెడుతున్నానండి, ఇది లంగా బ్లౌజ్ కదా. చూడండి ఇక్కడ కాజా పట్టి రెడీ అయిపోయింది. మనం ముక్స్ పట్టి కుట్టుకుందాం. చూడండి ఉక్స్ పట్టి కాజా పట్టి ఇలా అయితే కుట్టేసాం కదా. ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ ఒక స్టిచ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిపైన పెట్టి కాజా పట్టి కిందకు ఉండాలి, ఉక్స్ పట్టి పైకి ఉండాలి. ఓకేనా? ఇలా ఉన్న తర్వాత మనం ఇలా కింద వైపు నుండి ఒక స్టిచ్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా స్టిచ్ పెట్టడం వల్ల మనకు జాయింటింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం ఉండదండి. ఎక్స్ట్రా క్లాత్ని తీసేసి
ఇప్పుడు ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ బటన్స్ పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఇలా బటన్స్ పెట్టేసుకుంటే మనకు సెట్ అయిపోతుంది. బాగుంది కదా. చూడండి, మనం ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ స్టిచ్ చేసాం కదా, బాడీ పార్ట్ని ఒక దగ్గర అయితే వన్ సైడ్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసిన తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇది రైట్ సైడ్ ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ ఉండాలి. ఇలా పెట్టేసుకొని అయితే ఒక స్టిచ్ పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకుంటే మనకి ఆల్మోస్ట్ లంగా స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది. చూడండి, చూడండి ఇలా నేనైతే స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ మనకు టర్నింగ్స్ వస్తాయి కదండి. ఇప్పుడు ఇది జాయింట్ చేశాను కదా, ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ స్టిచ్ అయితే పెట్టుకోవాలి. కింద క్లాత్ పైన క్లాత్ ఈక్వల్గా అనేసుకుంటూ స్టిచ్చెస్ అయితే పెట్టుకోవాలండి. చూడండి, ఇలా కరెక్ట్గా పెట్టుకుంటే మనకు మెజర్మెంట్స్ అనేటివి నీట్గా వస్తాయి, చూడడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇలా వస్తుంది అన్నమాట బాడీ. బాగుంది కదా. దీనిపై నుండి డబుల్ స్టిచ్ వేద్దాం. చూడండి, మనం ఇటు సైడ్కి కూడా జాయింటింగ్ చేసేసుకోవాలి. నేనైతే ఎక్కువ క్లాత్ని ఉంచుకున్నాను. ఇక్కడ నుండి ఇలా జాయింట్ పెట్టుకొని వస్తాం కదా, నడుము దగ్గర నుండి ఒక 3 ఇంచెస్ పెట్టేసిన తర్వాత పైన వైపు లైనింగ్ని పైన వైపు, కింద వైపు లైనింగ్ని కింద వైపును తిప్పేసుకోవాలి. వెనకకి తిప్పేసుకొని ఇప్పుడు ఈ స్టిచ్ ఉంది కదా, స్టిచ్ దగ్గర పక్క నుండి మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఒక స్టిచ్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లాగినట్టు కాకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఓకేనా, ఇలా పెట్టేసుకోండి. ఇలా లైనింగ్ క్లాత్ని కూడా మనం జాయింటింగ్ చేసేసుకోవాలి. వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి ఇలా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి నేను. చూడండి, ఇలా లంగా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయడం అయిపోయింది. ఓకేనా, చూడండి, మనం పఫ్ అండ్ స్టిచ్ చేసుకునేటప్పుడు దీనికి ఇలా పిల్స్ పెట్టేసుకొని మెజర్మెంట్స్ పెట్టుకున్నాం కదా, ఇలా చిన్నగా పిల్స్ అయితే పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలా పెట్టుకుంటే మనకు బుట్ట హ్యాండ్ అయితే బాగా వస్తుంది. ఇది ఎలా కటింగ్ చేసుకోవాలో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి, తప్పకుండా చూడండి. కొత్త వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది, చాలా యూజ్ అవుతుంది. చూడండి, ఇలా పైన వైపు అయితే కుచ్చులు మొత్తం పెట్టేశాను కదా, ఈ చిన్న పిన్నుతో సహాయంతో. ఇప్పుడు కింద వైపున కూడా మనము ఇవి ఇటువైపున పెట్టేసాం కదా, ఈ ప్రిల్స్ ఇటు మన వైపు తిప్పినట్లు పెట్టాలండి. అలా అయితే మనకు ఇవి చిన్న ప్రిల్స్ ఉంటాయి కదా, నీట్గా వస్తాయి, చూడడానికి కూడా బాగుంటుందండి. ఇవి ఫ్రాక్స్కి కానీ, లంగా బ్లౌజ్లకు కానీ, లెహంగా క్రాప్ టాప్స్కి కానీ చాలా బాగుంటాయండి. మన పెద్దవాళ్ళ బ్లౌజ్లో కూడా చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. కానీ మనం కటింగ్ చేసుకునేటప్పుడే కొంచెము క్లాత్ ఎక్కువ తీసుకొని మెజర్మెంట్స్ కరెక్ట్గా కటింగ్ చేసుకుంటే మనకి బుట్ట హ్యాండ్ అయితే చాలా బాగా వచ్చేస్తుంది. చూడు, ఇలా వచ్చింది కదా. దీనికి ఇక్కడ బార్డర్ వేయాలి. ఇలా ముందుగా తీసుకున్న బార్డర్ని ఇక్కడ మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ కింద ఉండాలి, ఈ పట్టీది రాంగ్ సైడ్ ఉండాలి, అది రైట్ సైడ్ ఉండాలి. ఇలా మనం పట్టీ క్లాత్ వెడల్పుగా తీసుకోవాలండి. మనకి 1.5 ఇంచ్ కావాలంటే ఇది 3 ఇంచెస్ తీసుకోవాలి, స్టిచ్తో సహా అయితే 4 ఇంచెస్ తీసుకోవాలి. అలా తీసుకుంటే మనకు మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు మనకి. చూడండి, ఇప్పుడు ఇది ఇలా వచ్చింది కదా, దీన్ని ఇటువైపు తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకొని ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసేసుకుంటూ దీనిపైన పెట్టుకోవాలి. ఈ స్టిచ్ ఇది ఉంది కదండి, ఇది లోపలికి వెళ్ళిపోయేటట్టే మనమైతే ఒక స్టిచ్ అయితే పెట్టుకుందాం. ఓకేనా, చూడండి, ఇది లోపలికి వెళ్ళిపోయేటట్టుగా ఇలా పెట్టుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. బుట్ట పట్టి కూడా నీట్గా ఉంటుందండి. ఐరన్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఫైనల్గా ఈ హ్యాండ్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఎక్స్ట్రా క్లాత్లను అయితే కటింగ్ చేసేసుకుందాం. చూడండి, బుట్ట హ్యాండ్ ఎంత బాగా వచ్చేసింది కదా. ఇలా
చాలా ఈజీగా ఉంది. ఓకేనా? ఇలానే 2 హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి మనకు. చూడండి, మనం ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాము. బ్లౌజ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టేసి లైనింగ్ క్లాత్ని రాంగ్ సైడ్ పెట్టి అయితే డైరెక్ట్ నెక్కునైతే స్టిచ్ చేస్తున్నాము. చూడండి, చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్. మళ్ళీ చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. పైపింగ్ వేయరాని వాళ్ళైతే ఈ విధంగా అయితే కుట్టుకుంటే మనకి ఏ డిజైన్ అయినా ఈజీగా కుట్టుకోవచ్చండి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని అయితే కటింగ్ చేసేయాలి. ఓకేనా? ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ టర్నింగ్స్ ఉన్నాయి కదా, ఈ టర్నింగ్స్ దగ్గర ఇలా చిన్న చిన్నగా ఇలా కాట్లు అయితే పెట్టేసుకోవాలి. దీని లైనింగ్ క్లాత్ను లోపల వైపు తిప్పేసి ఒక స్టిచ్ అయితే పెట్టుకోవాలండి. ఈ లైనింగ్ క్లాత్ని మనం లోపల వైపు తిప్పేస్తుంటాం కదా, అలాంటప్పుడు లోపల నుండి మనం లైనింగ్ క్లాత్ను కొంచెం లాగినట్లు పట్టుకోవాలండి. అలా పట్టుకుంటే మనకి లోపల ఉన్న లైనింగ్ క్లాత్ బయటకు కనిపించకుండా మనకు నీట్గా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇలా ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, చూడండి, లోపలికి వెళ్ళిపోయింది క్లాత్. ఓకేనా? ఈ విధంగా అయితే మీరు స్టిచ్ చేసుకుంటే ఏ డిజైన్ అయినా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చండి. కొంచెం లైనింగ్ క్లాత్ని లోపలికి నెట్టాలి. ఇలానైతే బాగుంటుంది. చిన్నగా నెక్ ఇలా అయితే వచ్చేసిందండి. ఫ్రంట్ సైడ్ నెక్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ కూడా నేను ఇలానే స్టిచ్ చేస్తున్నాను. నీట్గా వస్తుందండి ఫినిషింగ్. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇలా పెట్టేసుకోవాలి. చిన్న చిన్నగా ఇలా పెట్టుకున్న తర్వాత పైనుండి టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. దీనికి కూడా ఇలా వేసుకున్న తర్వాత మనకు లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, వీటిని రెండింటిని అయితే జాయింటింగ్ చేసుకోండి. మీకు ఎలా అలవాటు ఉంటే అలా జాయింటింగ్ చేసేసుకోవాలి. నేను ఇట్లా ఇలా పై వైపు నుండే చేస్తానండి, ఎందుకంటే మనకు ఎక్కడైనా కుచ్చులు కానీ ఇలా ముడతలుగా కానీ రాకుండా చూసుకొని ఇలా సాఫ్ట్గా వేసుకొని నేనైతే ఇలానే చేసుకుంటాను. చూడండి, లోపల లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇలానే ఉంటుంది. మనం దీన్ని జాయింటింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా రెండు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్స్ని కూడా జాయింటింగ్ చేసేసుకోండి. చూడండి, నెక్ మధ్యలో నుండి 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకొని 9 ఇంచెస్ అంటే ఈ 5 ఇంచెస్ మధ్యలో డాట్స్ అయితే వేసుకుందాము. మధ్యలో నుండి 3 ఇంచెస్కి ఒక డాట్, ఇటు 3 ఇంచెస్కి ఒక డాట్ అయితే పెట్టుకుందామండి. ఇలా పెట్టాం కదా, ఇలా ఇక్కడ ఈ లైన్స్లలో మనకి డాట్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఒక డాట్, అక్కడ ఒక డాట్ అయితే ఇలా పెట్టుకోవాలి. ఇలా డాట్ పెట్టడం వల్ల బ్లౌజ్ లూజ్ అనేది లేకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. చూడండి, అలానే బ్యాక్ సైడ్ కూడా పెట్టేసుకుందాం. బ్యాక్ పార్ట్లో మధ్యలో ఒక స్టిచ్ అయితే పెట్టుకోండి. స్టిచ్ పెట్టిన తర్వాత మనము ఇంకొక పట్టి కాజా పట్టికి అయితే కటింగ్ చేసేసుకుందాం. ఓకేనా? ఇలా కటింగ్ చేసిన తర్వాత మనము దీనిపైన నెక్ ఒకే దగ్గర వచ్చేటట్టు చూసుకోవాలండి. నెక్ వైపు నుండే స్టిచ్ పెట్టడం స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా కానీ, ఎందుకంటే మనకు ఏమైనా ఎక్స్ట్రాలు ఉన్నా కానీ ఈ చంక రౌండ్ సైడ్ వెళ్ళిపోతాయండి. మళ్ళీ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, కానీ ఆ నెక్ వైపున అయితే మనకు అలా చేయడానికి రాదు. ఆల్మోస్ట్ బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోతుందండి మనకు. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇలా నెక్ వైపు నుండే పెట్టడం అయితే స్టార్ట్ చేయడానికి
హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఓపెన్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. చూడండి, బ్లౌజ్కి మ్యాచింగ్ క్లాతే తీసేసుకున్నాను నేను. తీసుకొని లెఫ్ట్ సైడ్లో అయితే కాజా పట్టీలు అయితే కుడుతున్నానండి. ఇది బ్యాక్ హుక్స్ అండి దీనికి. చూడండి, ఇప్పుడు ఇది ఇలా వచ్చింది కదా, దీన్ని ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ ఫస్ట్ ఫోల్డింగ్ చేసి మళ్ళీ దీనిపైన ఫోల్డింగ్ చేయాలి. ఓకేనా. ఇలా చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి కాజా పట్టీ. ఇక్కడ రఫ్ కొట్టాలండి, లాస్ట్లో రఫ్ ఇవ్వాలి, ఎందుకంటే కుట్టు ఊడిపోకుండా నీట్గా ఉంటుంది. ఇలా మన కాజా పట్టీ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇక్కడ హుక్స్ పట్టీకి ఇలా ఒక క్లాత్ని తీసుకొని పైనుండి పెట్టేయాలండి. కాజా పట్టీ ఏమో కింద నుండి కుడతాము, హుక్స్ పట్టీ ఏమో పైనుండి కుడతాము అనమాట. ఓకేనా. ఇలా కుట్టిన తర్వాత దీనిపైనుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా టాప్ స్టిచ్ వేసిన తర్వాత దీనిని లోపల వైపున ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని, చూడండి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలి. చూడండి, మనకి బ్లౌజ్కి హుక్స్ పట్టీ కాజా పట్టీ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి. చూడండి, మనం షోల్డర్ మెజర్మెంట్స్ అయితే పెట్టుకొని పఫ్ హ్యాండ్ అయితే దీనికి డైరెక్ట్ స్టిచ్ చేస్తున్నానండి నేను. చూడండి, ఇట్లా మిడిల్లో నుండి ఇలా చూసుకొని స్టిచ్ అయితే చేసేసుకుంటున్నాను. మిడిల్లో నుండి డైరెక్ట్ చూసుకొని కూడా స్టిచ్ చేసుకుంటే బాగానే వస్తుందండి, కన్ఫ్యూజ్ ఏం కాకుండా. కొత్తవారు అయితే ఇలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఒకసారి కింద వైపు ఒకసారి పైన వైపు కుట్టడం చూపిస్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారండి. అందుకనే నేనైతే ఇలానే కుడుతున్నాను, ఇలానే చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఎక్స్ట్రా దారాలను అయితే వెంబడే కట్ చేసుకోవాలి. చూడండి, మన పఫ్ ఎంత నీట్గా వచ్చింది కదా. ఇలా వేసుకుంటే ఇలా ఉంటుంది అన్నమాట. దీనిపైన మళ్ళీ డబల్ స్టిచ్ పెట్టుకుందాం. అలానే నేను రెండవ వైపు హ్యాండ్ కూడా స్టిచ్ చేశానండి. ఇలా డబల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం సైడ్స్ జాయింటింగ్ చేసేసుకుంటే మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. చూడండి, ఇలా ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కటింగ్ చేసేసుకోండి. ఇదంతా నేను ఓవర్లాక్ చేస్తాను. ఓకేనా. చూడండి, బ్లౌజ్ అయితే ఇలా మనకు రెడీ అయిపోతుంది. చూడండి, మనము అటు ఇటు సైడ్స్ జాయింటింగ్ చేస్తాం కదా, అలా చేసేటప్పుడు ఇలా మధ్యలో అయితే పిన్స్ పెట్టేసుకోవాలి ఇలా. ఎందుకంటే ఇలా పిన్స్ పెట్టకపోతే ఈ క్లాత్ అటు ఇటు జరిగిపోయి సైడు ఈ కొలతలు అనేటివి చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా. ఇలా పిన్స్ పెట్టుకొని బ్యాక్ సైడ్ బటన్స్ కదా అవి, మనం బటన్స్ ఇవ్వలేదు కాబట్టి ఇలా అయితే పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకుందాం. చూడండి, ఇట్లా హ్యాండ్ రౌండ్ ఈ చంక రౌండ్ అన్నీ చూసుకొని మనం సైడ్ జాయింట్స్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు ఇక్కడ క్లాత్ పైనకే చూస్తున్నట్లుగా ఉండాలండి. ఓకేనా. చూడండి, బ్లౌజ్కి ఫైనల్గా అయితే ఇలా స్టిచెస్ పెట్టేసుకుంటే మనకు బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుందండి. చూడండి, అటువైపున ఇటువైపున ఇలా స్టిచెస్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ మధ్యలో కొంచెం కర్వ్ లాగా ఇవ్వాలండి, షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది పిల్లలకి. చూడండి, ఫైనల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. చూడండి, ఇలా ఇది ఐరన్ చేయాలంటే ఐరన్ చేస్తే మనకు నీట్గా కనబడుతుంది. ఓకేనా.
బ్లౌజ్ అండ్ లంగా అని కంప్లీట్ అయితే చేసేసాము. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. చూడండి, ఇది శారీతో డిజైన్ చేసిన లంగా బ్లౌజు. నేను ఆల్రెడీ కటింగ్ స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో పెడుతున్నానండి, తప్పకుండా చూడండి. కొత్త వారికి అయితే చాలా యూజ్ అవుతుంది. శారీతోనే స్టిచ్ చేశాను, కానీ ఇది సపరేట్గా మన క్లాత్ తీసుకొని స్టిచ్ చేసినట్లుగా లుక్ అయితే ఇంత బాగా వచ్చిందండి. మధ్యలో బనారసి డిజైన్ వచ్చింది, చిన్న ఫ్లవర్స్ డిజిటల్ ప్రింట్ లాగా ఫ్లవర్స్ వచ్చేసి కిందికైతే ఇలా పెద్ద బార్డర్ వచ్చిందండి. ఇదే పళ్ళు పాటుని ఇలా బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. హ్యాండ్స్కి బుట్టా హ్యాండ్స్కి మధ్యలో క్లాత్ని అయితే పెట్టి చిన్నగా పట్టి అయితే ఇచ్చాను. ఫైనల్గా దీని లుక్ అయితే ఇలా ఉంది. బాగుంది కదా? తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి.